ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా వాణిజ్య నౌకలపై భీకర దాడులు జరుగుతున్న వేళ భారత దౌత్య నీతి మరోసారి విజయవంతమైంది. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర మార్గం హోర్ముజ్ జలసంధి గుండా భారత చమురు నౌకల రాకపోకలకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీతో జరిపిన చర్చలు ఫలించాయి. అమెరికా, ఇజ్రాయెల్ నౌకలకు నో ఎంట్రీ చెప్పిన ఇరాన్ భారత్కు మాత్రం మినహాయింపు ఇవ్వడం విశేషం. పెరిగిన చమురు ధరలతో ప్రపంచం ఉక్కిరిబిక్కిరవుతున్న వేళ ఇరాన్తో భారత్ నెరిపిన దౌత్యం ఫలించింది. హోర్ముజ్ జలసంధి ద్వారా భారతీయ నౌకలు పయనించడానికి మార్గం సుగమమైంది. భారత జెండాతో ప్రయాణించే ట్యాంకర్లు హోర్ముజ్ జలసంధి గుండా వెళ్లేందుకు ఇరాన్ అనుమతించింది. ఈ జలమార్గం ద్వారా ముడి చమురు, సహజ వాయువు రవాణా సురక్షితంగా జరిగేలా చూడాలని భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగార్చీని ఫోన్లో కోరారు. ఇందుకు టెహ్రాన్ సానుకూలంగా స్పందించింది. ఈ నేపథ్యంలో భారత జెండాతో ఉన్న పుష్పక్, పరిమల్ అనే ట్యాంకర్లు సురక్షితంగా హోర్ముజ్ జలసంధిని దాటినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురు, సహజ వాయువులో 5వ వంతు హోర్ముజ్ జలసంధి గుండానే రవాణా అవుతుంది. ఇటీవల అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన ఉమ్మడి దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి చెందడంతో ఇరాన్ ఈ జలసంధిని మూసివేసింది. తమ అనుమతి లేకుండా వచ్చే నౌకలపై దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. చెప్పినట్లే పలు నౌకలపై ఇరాన్ దాడులకు పాల్పడింది. ఈ తరుణంలో అప్రమత్తమైన భారత్ ఇరాన్తో దౌత్యపరమైన చర్చలు జరిపింది. ఫలితంగా భారత్కు చెందిన చమురు, ఎల్పీజీ నౌకల ప్రయాణానికి ఎలాంటి ఆటంకం లేకుండా ఇరాన్ అధికారులు అనుమతించారు. ఇదే సమయంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, ఫ్రాన్స్ మంత్రి జీన్ నోయల్ బారోడ్తో కూడా జైశంకర్ సంప్రదింపులు జరిపారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో సముద్ర మార్గంలో వాణిజ్యాన్ని, తమ నౌకలను, నావికులను రక్షించుకోవడానికి భారత్ మరింత అప్రమత్తమైంది. సముద్ర భద్రతను పటిష్టం చేసేందుకు భారత నౌకాదళం ఆపరేషన్ సంకల్ప్ ద్వారా రంగంలోకి దిగింది. అరేబియా సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఒమన్ ప్రాంతాల్లో అత్యాధునిక గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్లు, ఫ్రిగేట్లను రంగంలోకి దించింది. హోర్ముజ్ జలసంధి సమీపంలో ఎన్నో వాణిజ్య నౌకలు నిలిచిపోయిన నేపథ్యంలో ఆ నౌకలు సురక్షితంగా గమ్యం చేరుకునేలా నౌకాదళ ఎస్కార్ట్ కల్పించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. సరకు రవాణాతో పాటు నౌకల్లో పనిచేస్తున్న వందలాది మంది భారతీయ నావికుల భద్రత కేంద్రానికి ఇప్పుడు అత్యంత ప్రాధాన్యతగా మారింది. పెర్షియన్ గల్ఫ్, దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న డజన్ల కొద్దీ నౌకలు, అందులో ఉన్న భారత నావికుల పరిస్థితిని కేంద్ర అధికారులు, భారత రాయబార కార్యాలయాలు 24 గంటల పాటు నిశితంగా పర్యవేక్షిస్తున్నాయి.